ఈ బస్సు ఇలా వచ్చి ఇక్కడ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ దిగి ఇక్కడ హైదరాబాద్ బస్ ఎక్కి ఇప్పుడు ఈయన కూర్చున్నా విత్ లగేజ్ ఇక్కడికి వెళ్ళాలన్నమాట. అర్థమైందా? సింపుల్గా టీప్ టాప్ రెడీ అయినా టాప్ టు బాటమ్ గైస్. ఇలా తీసుకునే పోతే చాలా లక్ష్మణ్ యాదవ్ అని ఒకటి ఉంటాడు గైస్. అమ్మ తోడు ఇంకా రానా, లక్ష్మణ్ యాదవ్, నేను గుడ్ మార్నింగ్ గాయస్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఏమైందంటే బస్సు రావాలి గాయస్ ఇవాళ. నేనేమన్నా 6కి ఎక్కుతా అని చెప్పిన, నేను 5:45కే బస్ స్టాండ్లో ఉన్నాను అన్నమాట. ఇప్పుడు ఈయన కూర్చున్నా విత్ లగేజ్. సో ఏమైందంటే 6కే బస్సు రావాలి, దీనమ్మ ఇంకా రావట్లేదు. ఇప్పుడు టైం ఎంత ఏంటంటే 6:47 అయింది. నేను 5:45కి వచ్చాను వాటికి. గంట అయింది నేను వచ్చి, గంట అయినా ఇంకా బస్సు రాలేదు. ఇప్పుడు ఏ బస్సు ఎక్కాలో ఏం అర్థమవుతలే. చూద్దాం, ఏదో ఒక బస్సు ఎక్కి అయితే ఇవాళైతే వెళ్ళిపోతాం. ఇక ఎట్లయితే అట్లా ఇక ఇంట్రెస్ట్ పోయింది గైస్ నాకైతే. A few moments later. Guys, వెయిట్ చేసి నాకు పిచ్చిలేస్తుంది. అమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతా గైస్, నా వల్ల అయితే లేక. ఏంద్రా బాబు బస్సు వస్తలేదు. వెయిట్ చేసి గంటన్నర సేపు నేను ఈయనే వెయిట్ చేస్తున్నా. బస్సు వస్తుంది, బస్సు నా బొంగులో బస్సు. నేను వెళ్ళిపోతున్నా గైస్ ఇంటికి. ఇక బాయ్. Later that same evening. ఎలో సో మీ అందరికీ నేను చెప్తా ఏమైందో. యాక్చువల్గా ఇవాళ ఏమైందో నేను చెప్తా. యాక్చువల్గా నేను ఏమని ఫిక్స్ అయినా అంటే అఫ్కోర్స్ తెలుసు కదా నా గురించి. రేపు నేను పక్కా వెళ్ళిపోతాను ఫిక్స్ అయినా. బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను అన్నమాట. నేను ఆ యశ్వంత్ గారు, ఆ సిద్ధార్థ్ గారు ముగ్గురం పక్కా వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయినా. మార్నింగ్ 5కి మమ్మీ లేచింది, నన్ను లేపింది, హాట్ వాటర్తో స్నానం చేసిన, మొత్తం రెడీ అయిపోయాను అన్నమాట. ప్యాంట్ వేసుకున్నా, టీషర్ట్ వేసుకున్నా, బ్యాగ్ రెడీగా పెట్టుకున్నా, అన్నీ పెట్టినా. దీని తల్లి మంచి ఫుల్ టాప్ రెడీ అయినా టాప్ టు బాటమ్. పోయినా బస్ వచ్చే స్టాప్ కాడ కూర్చున్నా. మమ్మీ ఏమన్నదంటే 6కి బస్సు వస్తుందా, 6 అయినా 6:10 అయినా బస్సు వస్తుంది అన్నది. నాతోనే ఉన్నది మమ్మీ. బస్ వస్తలేదు అంటే మేము కరెక్ట్గా 5:45 కాడ ఉన్నాం అన్నమాట. 6కి అంటే 5:45, 15 మినిట్స్ ముందే ఉన్నాం మేము. బస్ వస్తుంది అని 6:36 దాకా వెయిట్ చేసినాం. ఇక హోప్స్ వెళ్ళిపోయినాయి అనమాట. ఏదో బస్సు క్యాన్సిల్ అయింది అనుకుంటా తెలిసిపోయింది. ఇక ఈజీగా తెలిసిపోతుంది. చక్కగా గమ్యం యాప్ ఓపెన్ చేసినాను అనమాట. మన టీఎస్ వాళ్ళకి, అదే టీజీ వాళ్ళకి యాప్ ఉంటుంది అన్నమాట, బస్ సర్వీస్ వాళ్ళది. సో ఈ గమ్యం అనే యాప్ ఎక్కించిన, ఓపెన్ చేసిన, బస్ సర్వీసెస్ అన్నీ చూస్తే ఆ రోజు ఆ బస్సు అసలు అందులో లేనే లేదు. మిగతా వేరే బస్సులు అన్నీ ఉన్నాయి కానీ నేను ఎక్కే బస్సు అన్నమాట. అది ఆ బస్సు లేనే లేదు, క్యాన్సిల్ అయిపోయిందని ఆ యాప్లో చూస్తే తెలిసిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది ఆ బస్సు, లేదు అది. మళ్ళీ నెక్స్ట్ డేకి చూసిన, ఉందనుకో, నెక్స్ట్ డేకి చూడలే, సారీ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. నేనేమనుకున్నా అంటే సరే ఆ బస్సు క్యాన్సిల్ అయిపోయింది, ఇంకో బస్సు వస్తుంది కదా, ఇంకో బస్సు నుంచి వేరే స్టాప్కి ఎక్కుతా, ఆడ అన్లిమిటెడ్ బస్సులు ఉంటాయిలే అనుకున్నాను నేను. ఆ స్టాప్ బస్ కోసం వెయిట్ చేసిన ఆ బస్సు నా కళ్ళ ముంగ నుంచి అట్లా వెళ్ళిపోయింది. అంటే ఉందని కాదు, ఆ బస్సు ఏమైందంటే ఫస్ట్ రావాలి, రిటర్న్ అయిపోయి మళ్ళీ అటు వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ అవుతుంది ఆ ప్లేస్ ఆగిన కాడ హైదరాబాద్ బస్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది ప్రాసెస్. యాక్చువల్గా నేను డైరెక్ట్ ఇక్కడ ఉన్నా అనుకో, ఈ స్పాట్ నుంచి ఈ స్పాట్కి డైరెక్ట్ వెళ్ళిపోయేటోని. ఆ బస్సు క్యాన్సిల్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఇంకొక బస్సు వస్తుంది అన్నమాట. ఈ బస్సు ఇలా వచ్చి ఇక్కడ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ దిగి ఇక్కడ హైదరాబాద్ బస్ ఎక్కి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. అర్థమైందా సింపుల్గా? ఎస్. సో అదన్నమాట చెప్పాలంటే. బస్సు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకో బస్సు ఎక్కి ఇంకో స్టాప్ కాడ దిగి అటు నుంచి అటు వెళ్ళిపోతలే అనుకున్నా. ఆ బస్సు కూడా లేట్ అయింది. నాకు ఇక అప్పటికి బీపీ లేచింది అనమాట. కరెక్ట్గా 7 అయిందన్నమాట. నేను 5:45 నుంచి 7 దాకా వెయిట్ చేసిన. కోతులు వస్తున్నాయి, నాకేమో భయం అవుతుంది. సరేలే ఏం కాదు వెళ్ళి అంతా అయిపోయిందిలే అనేది మమ్మీ ఏమన్నదంటే అయిపోయింది, ఇక నువ్వు నాకేం చెప్పకు, చక్కగా రేపటి బస్సు ఎక్కు, రేపు అన్నది. డాడీ అప్పటికే అంటుడు పోకురా వద్దురా రేపు అంటాను. నేనే పోతా అన్న. జస్ట్ ఇందాకనే ఇక ఉంటున్నాను, మమ్మీ చికెన్ తెచ్చుకోపోరా అన్నది. కేజీ చికెన్ తెచ్చిన అన్నమాట. గారెలు కూడా చేస్తుంది. ఇక టిఫిన్ అది తింటాను అనమాట. ఇప్పుడు టైం ఎంత ఏంటంటే 9:33 anyways.
కరెక్ట్గా టైం 9:33 అయింది. చికెన్ తెచ్చిన, గారెలు కూడా చేస్తుంది, టిఫిన్ లెక్క తింటా పంట కాసి ఇక నేను నాకు ఇక పిచ్చిలు వేస్తుంది ఇవ్వాలి. ఎందుకు నాకు ఇక నేను నా బస్సు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వెయిటింగ్ ఇప్పుడు 10:34 అండ్ టైం కరెక్ట్గా ఇప్పుడు వచ్చినాయి గైస్ గారెలు అండ్ చికెన్. వీఆర్ ఈటింగ్ ద టిఫిన్ ఈజ్ ఆసమ్ గైస్. తినబోతున్నా, లెట్స్ గో. హలో గైస్. హలో గైస్. నైట్ 9:30 అయింది అనుకో, అరౌండ్ 9:30 అయింది అన్నమాట. పొద్దున్న నుంచి ఏం చేసిన అంటే, నేను రేపే వెళ్ళిపోతా అని మమ్మీ చికెన్ తెచ్చుకున్నది, చికెన్ తెచ్చిన, తిన్నా, అయిపోయింది. మధ్యాహ్నం నిద్ర వచ్చింది, వీడియోస్ ఎడిట్ చేసిన, నిద్రపోయినా, అయిపోయింది. సాయంత్రం అయింది. ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్రెండ్స్తో తిరిగిన, ఎంజాయ్ చేసిన, వీడియో తీయలేకపోయినా. ఇంతసేపు కూడా ఇప్పటివరకు కూడా ఫ్రెండ్స్తో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాను అనమాట. సాయంత్రం నుంచి నైట్ 9:30 వరకు పొట్టు తిరిగినాం, పొట్టు ఎంజాయ్ చేసినాం. వీడియో తీయలేకపోయినా కానీ మస్తు తిరిగినా, మస్తు ఎంజాయ్ చేసిన. ఇప్పుడు సడన్గా రియలైజ్ అవుతుంది ఏంటంటే, రేపు పొద్దుగాల 4కి, సో ఇవాళ మార్నింగ్ 6కి బస్సు క్యాన్సిల్ అయింది కాబట్టి నా తప్పేం లేదు, నేను రెడీగానే ఉన్నా, అదే రాలే. రేపు ఎర్లీ మార్నింగ్ 4కి బస్సు ఎక్కితే నేను నా హాస్టల్ దగ్గర 8 or 8:30 అట్లుంటానమాట. ఓకే, కొంచెం ఎట్లా ఉందన్నమాట. ఒక 5 months మంచి కంఫర్ట్ జోన్ నుండి సడన్గా వెళ్ళిపోవడం అంటే కొంచెం కష్టమే. 5 నెలలు నా బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయి 5 months అయిపోయినాయి. ఆ 5 monthsలో నేను ఏం చేసినా నా ఒక్కనికే తెలుసు. టైంపాస్ చేసిన రీల్స్ మీద వర్క్ చేసిన 30 days ఛాలెంజ్, 100 days ఛాలెంజ్ తీసుకున్నా. బట్ నేను 32 days వరకే ఛాలెంజ్ కంప్లీట్ చేసిన. 1 month అని నేను కన్సిస్టెన్సీ ఉన్నా. హ్యాట్స్ ఆఫ్ టు మీ. అది కూడా రీల్స్కి అన్నమాట, హ్యాట్స్ ఆఫ్. దాని తర్వాత మళ్ళీ ఒక రీల్స్ కంబ్యాక్ ఇద్దాం అనుకున్న, ఫ్లాప్, నదర్ ఫ్లాప్. చాలా ఫ్లాప్స్ అయినాయి అనమాట. నేను జస్ట్ ఈ ఇయర్ చెప్తున్నాను అనమాట, ఈ 5 months జరిగిన ముచ్చట చెప్తున్నా. మస్తు సాడ్స్ ఉండే, మస్తు లోస్ ఉండే, మస్తు హ్యాపీనెస్ ఉండే. కానీ ఈ 5 monthsలో నేను ఏమైతే ఎక్స్పీరియన్స్ చేసినా, ఈ 5 monthsలో నేను చాలా నేర్చుకున్నా. చాలా నేర్చుకున్నా. కన్సిస్టెన్సీ నేర్చుకున్నా, హార్డ్ వర్కింగ్ నేర్చుకున్నా, వాల్యూస్ నేర్చుకున్నా, లవ్ నేర్చుకున్నా, యాంగ్రీ కంట్రోల్ నేర్చుకున్నా, పేషెన్స్ నేర్చుకున్నా. మస్తు నేర్చుకున్నా ఈ 5 monthsలోనే. మస్తు అంటే మస్తు నేర్చుకున్నా. ఈ 5 months ఒక పెద్ద జర్నీ అన్నమాట. హాస్టల్ విచ్ మీన్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా దారుణంగా గడిచినాయి. అదొక పెద్ద ట్రామా అన్నమాట, నాకు లైఫ్ లాంగ్ ట్రామా అది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నరకం, అది నాకు నరకం, లిటరలీ నరకం నాకు అది. కానీ అందులో ఎట్లా బతికినా నాకు ఒక్కనికి తెలుసు. నా పక్కన ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు అన్నమాట. ఒకడు ఉండేటోడు నాకు కాలేజ్లో, ప్రణీత్ అని ఒకడు ఉండేటోడు. సెకండ్ ఇయర్లో పరిచయమైన అన్నమాట వాడు నాకు. వాడికి చెప్పుకునేది నా బాధలన్నీ. రోజు పనుకునే రాత్రి వాడిని ఇట్లా చేసి, వాడిని హెడ్ మీద చేసి చెప్పేది. నాకు ఏది వస్తుంది నా మైండ్కి, నా మైండ్కి, నా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అన్నీ చెప్పేది వానికి. నా బాధలు పంచేది, నా హ్యాపీనెస్ పంచేది, నా A to Z చెప్పేది అన్నమాట వాడికి. వాడేమో అరే నాకు నిద్ర వస్తుంది రా, రేపు మళ్ళీ 5ంటికే లేపుతారు రా, రేపు పండుకోరా ప్లీజ్ రా అని వాడు. ఇక్కడేమో నాకు నిద్ర రాదా, ఎందుకంటే నాకు స్లీప్ ప్రాబ్లం ఉంది. నాకు నిద్ర రాదు, ఎందుకంటే నేను ఒక ఓవర్ థింకర్ని. నాకు నిద్ర రాదు ఆఫ్కోర్స్. ఇక వాడిని చెప్పుకునేది నా బాధలు, నా హ్యాపీనెస్, ప్రతి ఒక్క చిన్న. ఇప్పుడు నాకు డ్రీమ్స్ వచ్చినాయి అనుకో పొద్దుగల, వానికి నెక్స్ట్ పండుకునే రోజు ఏం చెప్పి, అరే నాకు ఇవాళ ఇది కళ వచ్చింది తెలుసారా, ఆ కళలో ఏమైందో తెలుసారా, అది ఎట్లయితే బాగుండరా, అట్లయితే బాగుండరా. డిస్టర్బెన్స్ గైస్. మస్తు ఎంజాయ్ చేసినాం గైస్, మస్తు ఎంజాయ్ చేసినాం. అదొక్కటే నాకు మంచి మెమరీ గైస్. ఇంకా చాలామంది ఉన్నారు గైస్ నాతో. సీత అని ఉంటాడు, బబ్లు అని ఒకడు ఉంటాడు, వరుణ్ రెడ్డి అని ఇంకోటి ఉంటాడు. ఫస్ట్ ఇయర్లో మళ్ళా ఈయన పేరు మర్చిపోయినా, నవీన్ రెడ్డి అని ఒకడు ఉంటాడు, భానుప్రసాద్ అని ఒకడు ఉంటాడు, నవీద్ మాలిక్ అని ఒకడు ఉంటాడు, గౌతమ్ అని ఒకడు ఉంటాడు, రిషి కార్తికేయన్ ఇంకోటి ఉంటాడు. వాడు చిల్. ఇంకెవడు ఉన్నాడంటే మనోళ్ళు, వీడి పేరు మర్చిపోయినా,
ప్రీతం రెడ్డి అని ఒకడు ఉంటాడు, మస్తు మంది ఉంటారు గైస్. ఇలా తీసుకుంటే పోతే చాలా. లక్ష్మణ్ యాదవ్ అని ఒకడు ఉంటాడు గైస్, అమ్మ తోడు. ఇంకా రానా, లక్ష్మణ్ యాదవ్, నేను, గణ, ఇంకా నితిన్ అని ఇంకోటి ఉంటాడు అనమాట, వాడు ఎస్టీ వాడు అనమాట. ఈ 5 ఉన్నారు కదా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు, పొట్టు ఏం చేసిన సార్ బోర్డ్ ఎగ్జామ్స్లో పొట్టు. ఈ వీడియో కనుక లాంగ్ అయింది అనుకో అడ్జస్ట్ చేయండి ప్లీజ్. ఇవాళ ఎందుకో కొంచెం మంచిగా చెప్పబుద్ధి అవుతుంది ఫీలింగ్స్ అని. నేనంటే రియాజ్ గారిని, నేను, లక్ష్మణ్, రానా, గణ అంటే గంగ గణేష్, గణ అని పిలుస్తాం మేము లవ్లీగా నిక్ నేమ్ మనకి. గణ, జట్టోత్ నితిన్ అని పేరు, వాడు మేము మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం. అండ్ రాత్రిపూట ఏమవుతుందంటే, నేను ఒక ఓవర్ థింకర్ని కదా, నేను ఏం చేస్తాను అంటే నాకు టైంపాస్ కాదు క్లాస్లలో, నేను సినిమాలు రాసుకుంటా కూర్చుంటా, పాటలు రాసుకుంటా కూర్చుంటా, ఏదో ఒక టైంపాస్ అయితే చేసుకుంటా కూర్చుంటాను అనమాట. అండ్ అదే టైంలో నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, వాని పేరు వర్షిత్. వీడిని నేను మర్చిపోలేను గైస్, వీడు ఒక మంచి పార్ట్నర్ అనమాట. ఎట్లా అంటే మీకు ఏం చెప్పా, ఇప్పుడు నీకు టైంపాస్ కావట్లే, నువ్వు వాని దగ్గర పోతావు, వాడు నీకు ఏం చెప్తాడంటే, అరే చదువుకోరా అని చెప్తాడు. అరే టైంపాస్ చేయకరా, చదువుకోరా ప్లీజ్ అని చెప్తాడు. అట్ ఏ టైం మళ్ళీ వాడు కూడా టైంపాస్ చేస్తాడు. అట్లా అంటాడు అనమాట ఈ వర్షిత్ గాడు. సో వాడు ఒక పెద్ద మైండ్ గైస్. వాడు ఎట్లుంటుంది అంటే, వాడు ఒక సినిమా పిచ్చోడు. వాడు అంటే వాడు డైరెక్టర్ అన్నమాట. ఒక సినిమాల్ని ఇట్లా తీస్తే బాగుండు, ప్లస్ అంటే వాని దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది అన్నమాట. ముందే ఒక మొత్తం సినిమా స్క్రిప్ట్ అంత ఉంటుంది వాని దగ్గర. వాడు ఆ సినిమా స్క్రిప్ట్ చెప్తుంటే నువ్వు ఆ సినిమాలో ఉండి ఫీల్ అవుతున్నట్లు ఒక ఫీలింగ్ వస్తుంది. వాడు బాప్ లెవెల్. వాని పేరు వర్షిత్. వాడిని ఒకసారి కలిసినప్పుడు నేను పక్కా వాని గురించి చెప్తా. అండ్ ఫస్ట్ ఇయర్లో సిద్ధార్థ్ అనేటోడు తెలుసు, ఆల్రెడీ చెప్పిన సిద్ధార్థ్ అనేటోడు రేపు నా కాలేజ్లో వాడు కలిసాడనమాట. వాడు ఇంకా మా 10th క్లాస్ గైస్, 10th క్లాస్ హైలైట్ ఉండే. 10th క్లాస్ మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేసిన, బీభత్సంగా. నేను, యశ్వంత్ గాడు, హర్షవర్ధన్ అని ఒకడు, ఇంకెవడు నందుగాడు అని ఒకడు, ఇంకా ఎవడు అఫ్ఫు, వరుణ్ రెడ్డి, ఇంకెవడు శివచరణ్ గాడు, భరత్ గాడు, సాత్విక్ గాడు, మధు, స్టానీ, ఇంకెవడు ఉండరా, దట్స్ గణేష్ యాదవ్. మస్తు మంది గైస్, మస్తు మంది. వీళ్ళంతా నా క్లాస్మేట్స్. వీళ్ళందరినీ కొంచెం మిస్ అవుతా, కానీ మిస్ కాలం. ఎందుకంటే చాలామంది లైట్గా టచ్లు ఉంటారు, ఇంకా చాలామంది టచ్లో కూడా లేరు నాతోని. ఇంకా గర్ల్స్ విషయానికి వస్తావా, మా క్లాస్లో ప్రస్తుతానికి గర్ల్స్ 10th క్లాస్లో అంటే నాకు మంచి క్లోజ్ అయిందంటే 10th క్లాస్లో జస్ట్ 10th క్లాస్లో నాకు చాలా బాగా, అంటే ఇక మా బాయ్స్ ఫ్రెండ్స్ తర్వాత గర్ల్స్లో ప్లేస్ తీసుకుందంటే మ్యాక్సిమం 2 or 3 మెంబర్సే తీసుకున్నాను అనమాట గర్ల్స్. వాళ్ళ పేరు చెప్తే బాగోదా, 2 or 3 అంటే ఇప్పుడు వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరంటే. సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్, అంతే. సెకండ్ బెంచ్ ఆడ తెలుసు అనమాట, 2 ఉంటారు అందులో వాళ్ళు. అండ్ థర్డ్ బెంచ్లో ఒక పర్సన్ అనమాట, అంతే. వీళ్ళు 3 అంటారు అనమాట. ఈ 3 మళ్ళీ లాస్ట్ బెంచ్లో ఇట్ సైడ్ ఒక అమ్మాయి ఉంటుంది అన్నమాట. ఆమె లైట్గా అంటే ఓకే, బట్ నాట్ దట్ మచ్ ఓకే గుడ్ సెట్ అన్నమాట. అట్లా 4-5 మంచి క్లోజ్ ఉండే అన్నమాట. మిగతా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో కూడా టైంపాస్ చేసిన, ఎంజాయ్ చేసిన, చాలా చేసిన గైస్. అండ్ ప్రస్తుతానికి వస్తే బీటెక్, ఏ ఫ్రెండ్స్ తయారవుతారో తెలియదు నాకు, ఎట్లాంటి ఫ్రెండ్స్ వస్తారో తెలియదు నాకు, నేను ఎలా తయారవుతానో నాకు కూడా తెలియదు. అప్కమింగ్ 4 years నేను బీటెకే చేయాలి, విచ్ మీన్స్ 2030లో నా 4th year కంప్లీట్, 31 మేబీ 2032-33కి విచ్ విల్ గోనా గెట్ ఎ జాబ్ ఆర్ నాట్, వి డోంట్ నో. జాబ్ వస్తుందో రాదా, వి డోంట్ నో ఎనీథింగ్ గైస్. గొర్రెల మందలం మేమందరం, అందరు వెళ్తున్నాం అంతే. అసలు యాక్చువల్గా మస్తుండే కదా నా 10th లైఫ్ మంచిగా ఉండే. యాక్చువల్గా నా 6th క్లాస్ మంచిగా ఉండే. ఒక మిస్ ఉండే, ప్రీతి మిస్ అని ఒక ఆమె ఉండే, ఒడిస్సా నుంచి. మాది ఒక స్కూల్ అన్నమాట, క్రిస్టియన్ స్కూల్ మాది. ఒడిస్సా నుంచి ఒక టీచర్ వచ్చిందన్నమాట. అండ్ 4thలో ఇంకొక మిస్ ఉండే, కేరళ నుంచి, ఆమె నుంచి ఉండే. అండ్ నా 9th 10th ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండే అన్నమాట. ఆమె పేరు చెప్పాలా, బాగోదలా చెప్తే. సో 9th 10th మాకు ఒక క్లాస్ టీచర్ ఉండే అన్నమాట, ఇంగ్లీష్ టీచర్. ఆమెను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలంటే నాకు ఇంకా అర్థమవుతుంది గైస్. ఆమె ఒక ఫ్రెండ్లీ టీచర్.
ఇప్పుడు నువ్వు ఆమెతో ఎంత మంచిగా బిహేవ్ చేసినావు అనుకో, ఆమె నీకు అంత డబుల్ బిహేవ్ చేస్తుంది అనమాట. ది బెస్ట్ టీచర్ నాకు నా 9th 10thలో ఎట్లాంటి ఇంగ్లీష్ టీచర్ నేను కావాలి అనుకున్నాను. యాక్చువల్గా మేము టీచర్ అని పిలువం, మిస్ అని పిలుస్తాం. సో మాకు ఆ ఇంగ్లీష్ మిస్ ఎంత స్పెషల్ అంటే నాకు ప్రస్తుతానికి నాకు మా క్లాస్మేట్స్ గురించి తెలియదు, నాకు మాత్రం చాలా స్పెషల్ ఆ టీచర్ మాత్రం. సో మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఆమె దగ్గర నువ్వు యాటిట్యూడ్ చూపించడం కానీ లేకపోతే ఏంది ఇట్లా అన్నీ నా పెద్ద అది దాన్ని మాట్లాడినావు అనుకో, షీ విల్ గోన కిల్ యూ. యాటిట్యూడ్ మాత్రం బాప్ లెవెల్ ఉంటుంది ఆ మిస్ దగ్గర, విచ్ మీన్స్ క్లియర్. ఇప్పుడు నువ్వు మంచిగా ఉంటే ది బెస్ట్. ఒకవేళ నువ్వు ఇట్లా క్యారెక్టర్ చేంజ్ చేసినావు అనుకో, షీ విల్ గోన కిల్ యువర్ యాస్ అండ్ యువర్ యాస్. అంత మంచి టీచర్ అనమాట. అండ్ దెర్ ఈస్ వన్ పర్సన్ మధ్యలో వెళ్ళిపోయాడు అనమాట. ఒక పర్సన్ ఇంగ్లీష్ టీచర్, ఇంకొకడు అబ్బాయి అనమాట వచ్చిండు, మధ్యలో వెళ్ళిపోయాడు. అండ్ దెర్ ఈస్ వన్ మ్యాథ్స్ టీచర్. ఓ మై గాడ్ గైస్, మ్యాథ్స్ టీచర్ని మర్చిపోయిన 10thలో వత్తా. అస్సలు సోషల్ వీరా అండ్ మ్యాథ్స్ వినోనో మూర్తి గారు నమస్తే. ఈ వీడియో ఎట్లున్నారు అంతా కుశలమేనా? మ్యాథ్స్ టీచర్ మూర్తి గారు అని ఒకరు ఉన్నాడులే. అండ్ అవర్ బయాలజీ ఒక సిస్టర్ ఉండే, సిస్టర్కి చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఆ సిస్టర్ పేరు వచ్చేసి రిన్సీ సిస్టర్ అనమాట. ఆమె పేరు రిన్సీ అనమాట. మా స్కూల్లో ఒక టీచర్ అనమాట, క్లాస్ టీచర్. షీ టీచర్స్ సైన్స్. సో రిన్సీ సిస్టర్ ఎట్లాంటిదంటే, నేను ఇంతున్నప్పటి నుంచి, విచ్ మీన్స్ నేను ఇంత మినిమం ఇంత అంతున్నట్టు అనమాట. విచ్ మీన్స్ నా ఫస్ట్ క్లాస్ నుంచి, నా ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అయినప్పుడు యూకేజీ, నా యూకేజీ నుంచి నా 10th వరకు ఆ సిస్టరే అనమాట. నాకు ఎవ్రీథింగ్ నా గురించి A to Z తెలుసు అనమాట ఆ సిస్టర్కి. నేను చిన్నప్పుడు ఆమె చేతుల్లో పెరిగిన, పెద్దగా అవుతుంటే ఆమె చేతులనే పెరిగిన, పెద్దగా అయింది కూడా ఆమె చేతులనే, విచ్ మీన్స్ అన్నీ ఆమెకు తెలుసు అన్నమాట. అండ్ మా స్కూల్ ప్రిన్సిపల్, మాజీ స్కూల్ ప్రిన్సిపల్ ఉండనమాట, ఆమె పేరు సిస్టర్ విజ్జి. అసలు సిస్టర్ విజ్జిని ఫస్ట్ టైం మిస్ అవుతున్నా. మా స్కూల్ ప్రిన్సిపల్ అసలు స్కూల్ ఉన్నప్పుడు ఏం చేసేదంటే, మాకు పీటీ పీరియడ్స్ క్యాన్సిల్ చేసేది అనమాట. ఆ టైంలో క్లాసెస్ పెట్టేది. సో అప్పుడు ఎట్లా తిట్టుకునేదంటే సిస్టర్ని, చాలా ఘోరంగా తిట్టుకో, ఎందుకురా ఏమో ఇట్లా చేస్తుంది, ఎందుకురా అంత క్రూవల్గా ఎందుకు చేయాలరా, ఒక గేమ్ పెడిస్తే పొట్టు తిట్టుకున్నాం. ఆఫ్టర్ 10th క్లాస్ సిస్టర్ ఇంకొకసారి ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటే అయిపోరని ఫీల్ అయినాను తెలుసా. ఫస్ట్ టైం గేమ్స్ పీరియడ్ తీసేసి ఒక్కసారి క్లాస్ తీసుకుంటే అయిపోరా సిస్టర్ అని మస్తు ఫీల్ అయినా నేనైతే. ఇట్లా ఒక్కసారిగా చాలాసార్లు ఫీల్ అయినా. ఈ గేమ్స్ పీరియడ్ ఏముంది గాయస్, సో 10 నిమిషాలు ఆడతాం, ఎంజాయ్ చేస్తాం, అయిపోతుంది. అదే నువ్వు క్లాస్లో కూసో, సిస్టర్ చెప్తుంటే విను, నీ అమ్మ నీకు అర్థం కాకుండా కానీ సిస్టర్ చెప్తుంటే ఆ మెమరీని నీ మైండ్లో ఇరికించుకో. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నువ్వు ఇట్లా తిరిగి చూసుకున్నావు అనుకో, బ్యాంచ్ ఒక ఫీలింగ్ వస్తుంది. అదే నువ్వు ఇప్పుడు గేమ్స్ ఆను, ఇట్లా వాలీబాల్ లేపినావు, ఇట్లా కబడ్డీ ఆను, ఇట్లా క్రికెట్ కొట్టినావు, ఏముండదు 2 నిమిషాల్లో మర్చిపోతాం ఆ గేమ్స్ అన్నీ. బట్ క్లాసులు ఆర్ వెరీ ఇంపార్టెంట్ గైస్, యాజ్ ఎ మెమరీస్, యాజ్ ఎ స్టడీ, యాజ్ ఎ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ క్లాసెస్. సో ఫస్ట్ టైం నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, గేమ్స్ కంటే క్లాసులు ఎక్కువ తీసుకుంటా అంటే బాగుండని. సో ఎవరికి ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాని వాల్యూ అర్థం కాదంటారు. పర్ఫెక్టే చెప్పిండు కూడా కానీ. సో నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నీకు అది అర్థం కాదు, నువ్వు తర్వాత నీకు అర్థమవుతుందిలే, తర్వాత అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్గా ఐ ఫీల్ సో వెరీ రిగ్రెట్. కానీ లైఫ్ ఈజ్ లైఫ్, ఫక్స్ అంటిల్ యూ డై. గైస్ మనసులో ఎంతుందో అంత కక్కుతున్నా, ఏంది కథ ఏం చూసుకోవట్లేదు నేను. ఫక్. అండ్ నా ఇంటర్ 10th వెరీ ప్రీషియస్ టు మీ. ఈ మెమరీస్ని నా మైండ్లోనే గుర్తుపెట్టుకుంటాను, అస్సలు మర్చిపోయే ఛాన్సే లేదు. నా 10th నాకు చాలా ఇంపార్టెంట్. నా సెకండ్ ఇయర్ నాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇయర్ కంటే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయితే 50%, సెకండ్ ఇయర్ అయితే 100% నాకు ఇంటర్లో. నా 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మెమరీస్, పొట్టు మెమరీస్. ఐ కిల్డ్ ఇట్, చంపేసిన నేనైతే, పొట్టు ఎంజాయ్ చేసిన నేనైతే. చదువు కాడికి వస్తారా, చదువు ఏముందిలే బ్రో, ప్రతి ఒక్కరు చదువుతారు. నువ్వు చదవాలి అని ఎంత ఫోర్స్ పెట్టినా చదివేతోడు చదువుతాడు, చదవడు. ఇప్పుడు చదవనోడు లూజర్ అంటే కాదు, మేబీ హీ కెన్ బిల్డ్ ఏ బిజినెస్ అండ్ హీ విల్ బీ కరోడ్పతి, లక్పతి మేబీ. ఎవరిది వాళ్ళకే బ్రో, ఎవరి ఫీల్డ్లో వాడు ఇప్పుడు వాడు మ్యాథ్స్ ప్రాపర్ గట్టి చేస్తే వీడు సైన్స్ ఫిజిక్స్ గట్టి చేస్తాడు.
పెంచతే వాడు ఫీల్లో వాడు గట్టిగా ఉండనమాట, మధ్యలో ఉన్నవాడే గుడుస్తాడు. సో ఎస్ గైస్ చాలా ఉన్నాయి అన్నమాట. రేపైతే వెళ్తున్నాయిగా, ఎంత సూది కానీ డైరెక్ట్గా వెళ్ళిపోతాం. రేపు మార్నింగ్ 4 o'clockకి నేను బస్ ఎక్కి కాలేజ్కి విచ్ మీన్స్ హాస్టల్కి వెళ్ళిపోతున్నా. అండ్ విష్ మీ లక్ గైస్. ఈ 4 years జర్నీ నాకు ఒక మంచి మెమరబుల్గా ఉండాలి అండ్ నా ఛానల్ క్లిక్ కావాలని నేను చాలా కోరుకుంటున్నాను. విచ్ మీన్స్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డ్రీమ్స్. నాకు చిన్న చిన్న ఆశలు లేవు, నాకు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అన్నమాట. అవి చెప్తే ఈడేంద్రా ఈడున్న ప్లేస్ ఏంది, వీడు చెప్పే డ్రీమ్స్ ఏందని నవ్వే చాలామంది ఉంటారు. విచ్ మీన్స్ ఐఎమ్ కంట్రోలింగ్ మై ఫీలింగ్స్ రైట్ నౌ. అండ్ యా గైస్, చాలా బాధ ఉంది, ఎట్లా చెప్పాలో నాకు ఇంకా అర్థమవుతలే. ఇఫ్ కెన్ సమ్ వన్ అండర్స్టాండ్, ఐ లవ్ యూ గైస్ అండ్ ఐ మిస్ యూ గైస్ సో మచ్. 10th మిస్ అవుతున్నా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా మిస్ అవుతున్నాయి. అండ్ ఐ లవ్ యూ గైస్. ఈ ఒక్క 5 months నన్ను ఇంతలా మార్చేస్తాను అస్సలు అనుకోలే. యా గైస్, సోషల్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.